మనం ప్రకృతి ఉమామహేష్ గారు రాసిన భిన్నంగా ఆలోచించు పుస్తకంలో ఎన్నో కోట్స్ ఉన్నాయి. ఆ కోట్స్లో విశ్లేషణను ఇప్పటిదాకా ఎన్నో ఎపిసోడ్లుగా చేస్తూ వస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కొన్ని కోట్స్పై విశ్లేషించడానికి ప్రకృతి ఉమామహేష్ గారు మనతో ఉన్నారు. ఆ కోట్స్లో ఏమున్నాయి, అది రావడానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దానిలో ఉన్న అంతరంగం ఏంటి అన్నది ఈరోజు ప్రకృతి ఉమామహేష్ గారితో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్. ముందుగా మొదటి కోట్ వచ్చి, ఇతరులు మీ మాట వినాలంటే ఇతరులు మీ మాట వినాలనే ఆలోచన తీసేయండి. శక్తిని పెంచుకుంటూ శక్తివంతంగా జీవించండి. వారే మీ మాట వినడానికి వెతుక్కుంటూ మరీ వస్తారు. ఇతరులు మీ మాట వినాలనే ఆలోచన తీసేయండి. శక్తిని పెంచుకుంటూ శక్తివంతంగా జీవించండి. వారే మీ మాట వినడానికి వెతుక్కుంటూ మరీ వస్తారు. తెలియకుండానే మనము మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన స్నేహితులు, మన ఊరి వాళ్ళు మన మాట వింటే బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్తో జీవిస్తూ ఉంటాం. నేను ఎంత చెప్పినా నా మాట వినట్లేదు, నేను చాలా మంచివాడిని, నాకు సరైన విధానం తెలుసు, నేను చెప్పేది సరైనది కాబట్టి నా మాట వీళ్ళంతా వినాలి, వింటే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ మంచి కోసమే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా మాట అందరు వినాలనుకుంటుంటారు. అదే సమస్య. ఆ యొక్క ఆలోచన వల్ల తెలియకుండానే ఈ బంధాల్లో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. మరి స్నేహంలో కావచ్చు, ఇంట్లో బంధువులతో కావచ్చు, సమాజంలో బంధంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, నేను అనుకున్న విధంగా, నేను చెప్పిన విధంగా అందరూ ఉండాలి, నా మాట వినాలి. ఏ వ్యక్తి తను అనుకున్నది తాను ఎన్నోసార్లు చేయలేకపోతుంటారు ప్రతి వ్యక్తి. అలాంటప్పుడు మనం అనుకున్న విధంగా అవతల వ్యక్తి ఉండగలగడం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అన్నిసార్లు మనం అనుకున్న విధంగా ఎన్నోసార్లు ఉండలేము. ఎన్నో ఒక 100 విషయాలు పాటించాలనుకుంటాం. పొద్దున్నే లేసి ధ్యానం చేద్దాం అనుకుంటాం, పుస్తకం చదువుదాం అనుకుంటాం, సరైన దారిలో నడుద్దాం అనుకుంటాం. అలా అనుకుంటూ ఎన్నో విషయాల్లో మనమే పాటించలేని ఒక పరిస్థితిలో ఉంటాం. అలాంటప్పుడు అవతలవాడు అన్ని విషయాలు, ఒక విషయం కాదు, నేను చెప్పిన ప్రతి విషయం వినాలి అనుకోవడం అనేది అసహజము. దానివల్ల అవతల వారికే కాదు, మనకు కూడా తెలియని ఒక రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది. మానసిక ఇబ్బంది, మానసిక గందరగోళంలోకి వెళ్ళిపోతాం. నేను ఎంత చెప్పినా వినట్లేదు, నాకు రకమైన గందరగోళంలోకి మనం వెళ్ళిపోతాం. దీనికి ఒకే ఒక పరిష్కారం, మనం ఏదైతే దారిలో వెళ్ళాలనుకుంటున్నాం ఆ దారిలో ముందు అద్భుతంగా మనం నడుస్తూ వెళ్ళాలి. ధ్యానం చేస్తూ శక్తిని పెంచుకుంటూ శక్తివంతంగా మనము ఎంత ఎక్కువగా ఆ దారిలో నడిస్తే అది చూసి ఒక ఉదాహరణగా, ఓహో ఇది పద్ధతి చాలా బాగుంది, ఈయన ఎన్నో సంవత్సరాలు నడిచి చూపించాడు, చెబితే 99% వినరు ప్రపంచం, చేసి చూపిస్తేనే వింటారు. ఇప్పుడు పత్రిజీని చూసి అందరూ ఇన్స్పైర్ అవుతున్నాగా, చేసి చూపించారు. ఆయన 100 పనులు చేస్తే మనం ఇంత పనులు చేస్తాం అనగా, ఆయన 24 గంటలు పని చేస్తుంటారు. ఆయన చెప్పేది తక్కువ, చేసేది అనంతం. 24 గంటల్లో 24 గంటలు ఒక్క నిమిషం కూడా ఎప్పుడు ఖాళీగా ఉండడం అనేది ఎప్పుడు జరగగా చూడలేదు మనం. సో ఆయన అంతగా చేస్తుంటే మనం ఆయన చూసి ఇంత చేస్తాం. అలా కాకుండా ఇలా చేయి అలా చేయి అని ఎప్పుడు చెబుతూ ఉంటే ఆర్డర్లు వేస్తే కాదు, నన్ను ఫాలో కావాలి అనే ఆర్డర్ అనేది రాంగ్ కాన్సెప్ట్. ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటే సహజంగా ప్రతి మనిషికి ఒక అద్భుతమైన వ్యక్తిని ఫాలో కావాలని ఉంటది. ఆ అద్భుతమైన వ్యక్తి మనమే అయితే, ఆ శక్తివంతమైన వ్యక్తి మనమే అయితే, మనం చేసి చూపిస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా వద్దన్నా ఫాలో అవుతారు. మన పత్రికారు నన్ను ఫాలో అని ఎప్పుడు చెప్పలేదు, నేను గురువును, నేను చెప్పింది చేయను ఎప్పుడు చెప్పలేదు. మనమే ఆయన చూసి ఓహో మానుభావులు. అయితే ముఖ్యంగా ఏం చెప్తారంటే, మనం చేసేది మనం అద్భుతంగా చేస్తే ఆటోమేటిక్గా మన ఎదుటి వాళ్ళు కూడా చేస్తారంటారు. అది ఆటోమేటిక్ ప్రాసెస్, అది సహజం. ఎక్స్పెక్ట్ చేయడం అసహజం. అంతేలే, నేను రోజు మనం అది చేసుకుంటూ ఇది చేయొద్దంటే ఎవడు విన్నాడు. మనం ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా ఫాలోయింగ్ అని, అంటే ఆటోమేటిక్ ఫాలోయింగ్ అనేది జరుగుతుంది. కరెక్ట్. అలా ఫోర్స్ చేస్తే, బలవంతం చేస్తే పరిగెత్తిపోతారు ప్రపంచం. కరెక్ట్. పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా మనం బలవంతంగా కూర్చోబెట్టి పరిగెత్తిపోతారు. స్కూల్కి బలవంతంగా పంపిస్తే పారిపోతుంటారు. సో అసహజమైన ప్రక్రియను పక్కన పెట్టి వీలైనంత ఎక్కువగా మనం ధ్యానం చేసుకుంటూ, వీలైనంత ఎక్కువగా మనలో శక్తిని పెంచుకుంటూ, వీలైనంత ఎక్కువ మనం చెబుతున్న దారిలో మనం ఎక్కువ నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరు ఫాలో కావాలో వాళ్ళందరూ ఫాలో అవుతారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. నువ్వు దృష్టి పెట్టే విషయం మంచైనా
చెడైనా, అవసరమా అవన్నీ సంబంధం లేదు. నువ్వు దేనిపై ఎక్కువగా దృష్టి పెడితే అది నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు దృష్టి పెట్టే విషయం మంచా, చెడ, అవసరమా, అనవసరమా అవన్నీ సంబంధం లేదు. నువ్వు దేనిపై ఎక్కువ దృష్టి పెడితే అది నీ జీవితంలో పెరుగుతుంది. మన జీవితాన్ని క్రియేట్ చేసే విషయంలో చాలా 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 ముఖ్యమైన విషయం. మన జీవితం యొక్క సృష్టి అన్నది రెండు విషయాల వల్ల జరుగుతుంది. ఒకటి మన ఆలోచనలు, రెండు మన దృష్టి. మన దృష్టి ఎక్కడ ఉంటే ఆ విషయం పెరుగుతుంది. దృష్టిని బట్టే సృష్టి అంటారు. అంతే. మన ఆలోచన ఎలాంటివి ఉంటే ఆ ఆలోచనలకు శక్తి వెళ్ళి, మన దృష్టి ఎక్కడ ఉంటే వాటిపైపు మన శక్తి అంతా వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ జరిగిపోతుంది. ఆ కార్యక్రమం అనేది జరగడం జరిగిపోతుంది మన జీవితంలో. ఆ వస్తువు రావడమో, ఆ వ్యక్తి రావడమో, లేకుంటే ఆ పరిస్థితులు రావడమో. కాబట్టి మనం ఏదైతే వద్దనుకుంటున్నామో దాని గురించి ఆలోచించడం, దాని గురించి మాట్లాడడం, దాని వైపు అనవసరంగా దృష్టి పెట్టడం, తెలియకుండానే మనం వద్దనుకున్న దాన్ని విమర్శిస్తూ పోతాం. తెలియకుండానే దాని గురించి అవసరానికి మించి మాట్లాడుతూ పోతుంటాం. ఇంట్లో ఏదో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల గురించి 10 మందికి చెప్తూ పోతున్నాం. అంటే దృష్టి పెడుతున్నాం దాని మీద, అదే మాట్లాడుతున్నాం, అదే ఆలోచిస్తున్నాం. వద్దనుకున్న దాని వైపు దృష్టి తీసేయడం మనం నేర్చుకోవాలి. ఏదైతే కావాలో దానిపైన మాత్రమే మనం దృష్టి పెట్టాలి. ఏదైతే కావాలనుకుంటున్నా దాని గురించి ఆలోచించాలి, దాని గురించే మాట్లాడాలి. కరెక్ట్ కరెక్ట్. మనకు నచ్చినా నచ్చకపోయినా, అది ఇష్టమైనా కాకపోయినా, మంచైనా చెడైనా మన దృష్టి పెడితే దానికి శక్తి వెళ్ళిపోతుంది. మన శక్తి దానికి వెళ్ళిపోతుంది. మనం ఎంతసేపు నా నెగిటివ్ మాట మీదనే దృష్టి పెడతా ఉంటాం. తెలియకుండానే మనం నెగిటివ్ వాటి వైపు అట్రాక్ట్ అయిపోయి వాటి గురించే మాట్లాడి, వాటి గురించి చర్చించి, వాటినే అన్ని చేస్తూ ఉంటే ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోయి అది మన జీవితంలోకి ఏదో ఒక రోజు వస్తుంది. ఈ రోజు రాకపోవచ్చు, వెంటనే రాకపోవచ్చు, అది రావడానికి కొంత సమయం పడుతుంది కదా. అప్పుడు అనుకుంటాం నేను వద్దనుకుంటే ఎలా వచ్చింది. ఒకప్పుడు నువ్వు గంటలు దాని గురించి ఆలోచించినావు, దాని గురించి దృష్టి పెట్టావు. ఫిజికల్ ఫామ్లోకి రావడానికి కొంత టైం పడుతుంది, 1 రోజు 2 రోజులు టైం పడుతుంది. సో మన జీవితంలో అనుకోనివి జరగకూడదు, ఇష్టం లేనివి జరగకూడదు అంటే వాటి వైపు దృష్టి పెట్టద్దు. చాలా మంది మా పిల్లలు ఎప్పుడు మా మాట వినరబ్బా, మా పిల్లలు మా మాట రిపీటెడ్ గా మాట్లాడుతుంటే అదే జరుగుతుంది. 10 ఏళ్ళు అదే మాట మాట్లాడతారు. చచ్చిపోయిన తర్వాత అలాగే జరుగుతుంది, అలాగే మాట్లాడుతుంటే అలాగే జరుగుతుంది. మాట్లాడడం మానేసేయాలి. వద్దనుకున్న దాని గురించి మాట్లాడద్దు, వద్దనుకున్న దాని గురించి చర్చించవద్దు, వద్దనుకున్న దానిపై దృష్టి పెట్టకు. అది లా ఆఫ్ అట్రాక్షన్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. మన శక్తిని మనం దారిపోస్తున్నాం, ఎవరో శక్తిని కాదు, మన శక్తినే మనం దారిపోతున్నాం. ఈ ప్రపంచం అంతా ఇలాగుంది, ప్రపంచంలో మంచోళ్ళే లేరు అని దానిపైన దృష్టి పెడితే, దాని గురించి మాట్లాడుతుంటే మనకు కనపడే వాళ్ళు, మనకు తారసపడే వాళ్ళు, మన జీవితంలోకి వచ్చే వాళ్ళంతా అలాగే వస్తారు. నేను ఎంత అనుకున్నా ఇలాంటి వాళ్ళే వస్తున్నారు అంటే అసలు లేదు, ప్రపంచంలో మంచే లేదు. కరెక్ట్. ధర్మరాజుకు అదే మంచి కనపడింది, దుర్యోధనుడికి ఎందుకు కనబడలేదు? అదే ప్రపంచం ఒకటే, రకరకాల ప్రపంచాలు లేవు. అందరికీ ఉన్నది ఒకటే ప్రపంచమే. ఒకరికేమో మంచి వాళ్ళే తారసపడతారు, ఒకరికేమో చెడ్డ వాళ్ళే తారసపడుతుంటారు. కారణం ఏంటంటే తెలియకుండానే. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వాడిని ఇప్పటికి 10 మంది మోసం చేసింటారు. వాడు ఎప్పుడు అదే అంటుంటాడు, నన్ను అందరు మోసం చేస్తారా, అందరు మోసం చేస్తారు అంటే 10 మంది మోసం చేశారు, 10 మంది మోసం చేశారు, 11వ వాడు మోసం చేయాలని లేదు కదా, వాడినే మోసం చేస్తారు అందరూ. ఎందుకంటే నువ్వు ఎనర్జీ ఇస్తున్నావు, నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు అలాంటి వ్యక్తులను జీవితంలోకి. 10 సార్లు జరిగింది, 11వ మంచివాడు కనపడే అవకాశం ఈ ప్రపంచంలో లేదా? ఉంది అంటే మనం ఆ మాటలు మాట్లాడమని. ప్రపంచంలో అంత చెడ్డ వాళ్ళే ఉన్నారు, అంత మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మంచికి విలువ లేదు, అంత మోసం అంటే ఇవి రిపీట్ చేస్తూ ఉంటే మనమే దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. లా ఆఫ్ అట్రాక్షన్. సో వద్దనుకుంటే నచ్చని విషయం గురించి మాట్లాడకు, చర్చించకు, దానిపై దృష్టి పెట్టకు. నచ్చిన వాడిపై దృష్టి పెట్టు, మంచి దానిపై దృష్టి, దాని గురించే మాట్లాడు, దాని గురించి ఆలోచించు. అనారోగ్యం గురించి మాట్లాడితే అనారోగ్యం వస్తుంది, చెడు గురించి మాట్లాడితే చెడు వస్తుంది. ఆరోగ్యం గురించి మాట్లాడు, మంచి గురించి మాట్లాడు, అదే వస్తుంది. అలాంటి వ్యక్తులే మన దగ్గరికి వస్తారు. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ కోట్లోకి వెళ్తే, ఈ విశ్వం ఎప్పుడూ మీకు సహకరిస్తూనే ఉంటుంది. అలా మీకు అనిపించలేదంటే ఏదో పాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది అని అర్థం. విశ్వము లేదా ప్రకృతి లేదా దేవుడు, రకరకాల పేర్లతో మనం పిలుచుకోవచ్చు. మనల్ని సృష్టికర్త, మనల్ని సృష్టించిన సృష్టికర్తలు అనుకుంటాం మనం. అవునా? ఎలాగైతే మన తల్లిలాగా, మన తల్లిదండ్రులు మనకి ఎప్పుడు సహకరించాలని అనుకుంటారు, మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలనుకోరు. అవునా? జస్ట్ భౌతిక శరీరం ఇచ్చిన మన తల్లిదండ్రులే మనం చనిపోయేంత వరకు అన్కండిషనల్ గా మనం ఏమి చేసినా ఎలా చేసినా మనకు మంచిగా జరగాలని కోరుకుంటారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి అంటే మనం చాక్లెట్ కావాలని 100 సార్లు ఏడిస్తే చాక్లెట్, మనం ఏడ్చినా కూడా ఎవరు చాక్లెట్
మనం ఏమనుకుంటాం, మా అమ్మ నాకు చాక్లెట్ ఇవ్వట్లేదు, నాకు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు, నేను 10 చాక్లెట్లు అడిగితే ఇవ్వలేదు, ఒకటే చాక్లెట్ ఇచ్చింది, అది సహకరించనట్టుగా అనిపిస్తూ ఉంటుంది మదర్ లేదా ఫాదర్. కానీ ఫాదర్కు మదర్కి తెలుసు, నువ్వు ఏడ్చినా నీకు 10 చాక్లెట్ ఇస్తే ఏడ్చావని, పోయేది ఎవరికి శరీరం, మనకే ఇబ్బంది అవుతుంది. సో అది యాక్చువల్గా సహకారం, చాక్లెట్ ఇవ్వకపోవడం అనే సహకారం. అలాగే మన జీవితంలో ఎన్నో విషయాలు జరగకుండా ఉంటాయి, మనం కోరుకుంటూ ఉంటాం కానీ రాకుండా ఉంటాయి. మనం ఏమనుకుంటాం, దేవుడికి మన మీద ప్రేమ లేదు, దేవుడు అనేవాడు లేడు, విశ్వం అసలు మంచి వాళ్ళకి సహాయమే చేయదు, విశ్వము లేదా దేవుడు లేదా ప్రకృతి అన్నది మనకు ఒకటి అనుకున్నది ఇవ్వలేదు, లేకపోతే మన జీవితంలో ఎంతగా ప్రయత్నించినా మన జీవితంలో ఒకటి రాలేదు అంటే అది మనకు ఈ సమయానికి అవసరం లేదు, లేదా అసలు మొత్తానికి అవసరం లేదు, ఇంకొకటి ఏదో మన కోసం విశ్వం తయారు చేసి పెడుతుంది, వేచి ఉండాలి. నేను ఇంజనీరింగ్ సీటు హైదరాబాద్ యూనివర్సిటీలో జేఎన్టీ యూనివర్సిటీలో కావాలని ఎంతగానో ప్రయత్నించాను. దానికోసం 24 గంటలు 2-3 సంవత్సరాలు కష్టపడ్డా 95 ప్రాంతాల్లో. కష్టపడితే నాకేమో లాస్ట్ మినిట్లో ఏదో కారణాల వల్ల సరిగ్గా చదువుకోకపోవడం వల్ల 2000 ర్యాంక్ ఏదో వచ్చింది. దానివల్ల కర్నూలులోనే సీట్ వచ్చింది. చాలా ఏడ్చాను ఒక 3 నెలలు 6 నెలలు. నేను దేనికోసం ప్రయత్నిస్తే ఆఖరి దేవుడు నాకు ఇలా చేశాడు, ఎంత కష్టపడ్డాను అని బాధపడ్డా. ఒక 3 నెలలు 6 నెలల తర్వాత అప్పుడు పత్రి గారి పరిచయం అయినప్పుడు అక్కడే ఉన్నారు ఆయన కర్నూలులో. అంటే నాకు సృష్టి లేదా ప్రకృతి అన్నది అక్కడ ఇవ్వకపోవడమే మంచిదని అనుకున్నా. హైదరాబాద్లో నాకు ఇచ్చింటే ఇంకొక 20 ఏళ్ళలో 10 ఏళ్ళలో నాకు లేట్ అయింది పత్రి గారి పరిచయం అనేది. ఎందుకంటే అప్పుడు అంత ఎక్కువ పిరమిడ్ సొసైటీస్ లేవు. మాస్టర్స్ కూడా అక్కడ ఎక్కువ ఉన్నారు. మొదట అక్కడి నుంచే స్టార్ట్ అయింది. పత్రి గారు అక్కడే ఇల్లు ఉంది, పిరమిడ్ ఎదురు రోజు ఇలా కలిసేవాళ్ళం. రోజు ఎన్నో విషయాలు ఆయన డైరెక్ట్ గా ఫిజికల్ గా ఆయన దగ్గర ట్రైన్ అప్ కావడం జరిగింది. అంటే ఆ మహాభాగ్యం కోసం, అంటే 3 నెలలు 6 నెలల తర్వాత రాకపోయే ఒక అద్భుతమైన విషయం కోసం ప్రకృతి లేదా విశ్వం అనేది నాకు యూనివర్సిటీలో రావాల్సిన ర్యాంక్ సీట్ ఆపేసింది. అంటే కొంత సమయం తర్వాత అర్థమైంది. సో సమయం కోసం మనం వేచి ఉండాలి. సమయమే సమాధానం చెప్తుంది. మనకు ఈ రోజు అనుకున్నది రాలేదు, అనుకున్నది జరగలేదు అంటే బాధపడే అవసరం లేదు. మనకి అది సహకరించకపోవడం కాదు, ప్రకృతి లేదా విశ్వము దేవుడు అనేది ఇంకా ఎక్కువ అద్భుతమైన విషయం కోసం కొంత సమయం ఎక్కువ అవసరం ఉంది, వెయిట్ చేయాలి. అంటే మనం ఏదో విషయం నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది. అంతేగాని నెగటివ్గా ఆలోచించడం, ఈ ప్రపంచం వేస్తూ, దేవుడు వేస్తూ, ప్రకృతి వేస్తూ, విశ్వం వేస్తూ, అసలు విశ్వంలో మంచే లేదు, సో ఇలాంటి ధోరణికి వెళ్ళకూడదు. జరగలేదు, సహకారం జరగలేదు అంటే ఏదో నేర్చుకోవాలి లేదా వేచి ఉండాలి. 2 సబూరి అంతే కదా, శ్రద్ధ సబూరి అంటే వెయిట్ చేయి, సహనంగా వెయిట్ చేయి. చాక్లెట్ ఇవ్వలేదు అమ్మ అంటే అది సహకారమే, కరెక్ట్. మనకు అర్థం కాదు ఆ లెవెల్లో. గతం ఆలోచిస్తే లైఫ్ అర్థమవుతుంది మనకి. మనం ఎన్నో విషయాలు మన గతంలో వెనక్కి తిరిగి చూసుకుంటే, మన ఏడ్చిన విషయాల గురించి చూసుకుంటే, బాధపడ్డ విషయాల గురించి తీసుకుంటే మనకి ఇప్పుడు నవ్వు వస్తుంది. ఒక విషయం ఒక పెద్దగా ఎందుకంటే మనకు తెలియక చిన్న చిన్న దానిల కోసం అంతగా ఏడ్చామా, మనమేనా ఏడ్చింది, మనమేనా బాధపడింది, అవన్నీ యాక్చువల్లీ నిజంగా అవసరం లేనివే. అవును, కరెక్ట్. ఒకసారి మనం పునశ్చరణ చేసుకుంటే సో అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? కొద్దిగా కాలం తర్వాత, మన అవగాహన శక్తి పెరిగిన తర్వాత అర్థమవుతాయి. ఈ రోజు అర్థం కాకపోవచ్చు, అవగాహన శక్తి పెరిగాక కొద్ది రోజుల తర్వాత మనకు అర్థమవుతాయి. ప్రకృతి మన కోసం ఎలాంటి అద్భుతమైన వరాలు, విశ్వం మన కోసం ఎంత అద్భుతమైన వరాలు తీసుకొచ్చింది అని. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కొటేషన్లోకి వెళ్దాం. ఎవరో సహాయం చేయట్లేదని కలత చెందకు, నీకందే సహాయం వ్యక్తుల నుండి కాదు, నీకున్న శక్తి వల్ల, నువ్వు చేసే పని వల్ల వస్తుందని గుర్తుంచుకో. ఎవరో సహాయం చేయట్లేదని కలత చెందకు, నీకందే సహాయం వ్యక్తుల నుండి కాదు, నీకున్న శక్తి వల్ల, నువ్వు చేసే పని వల్ల వస్తుందని గుర్తుంచుకో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎన్నో మంచి పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. మొదలు పెట్టినప్పుడు మన చుట్టుముట్టు ఉన్న వాళ్ళు సహాయం చేయకుండా ఉంటారు. అప్పుడు మనకు బాధ వస్తుంది, నేను ఇంత మంచి పని చేస్తుంటే ఎందుకు వీరంతా సహకరించరు. అది రాంగ్ కాన్సెప్ట్. మనం చేసే పనికి ఈ చుట్టుముట్టు ఉన్న వాళ్ళే సహకరించాలని లేదు. ఎవరు సహాయం చేస్తారో తెలియదు, ఎక్కడి నుంచి సహాయం అందుతుందో తెలియదు, ఖచ్చితంగా అందుతుంది. ఈ సహాయం అనేది ఒకే వ్యక్తి ద్వారా, ఈ రోజు ఈయన సహాయం చేశాడు, రేపు కూడా ఈయన సహాయం చేస్తాడని అనుకుంటాం మనం. రేపు ఆయనకు వేరే పని ఉంటుంది, లేదా వేరే వర్క్లో బిజీ అయి ఉంటాడు, లేకపోతే ఆయనకు సహాయం చేసే కెపాసిటీ ఉండదు. కాబట్టి అయ్యో నా జీవితం ఎలా, మరి ఈయన సహాయం చేయకపోతే నా జీవితం ఎలా, ఈయన లేకపోతే ఈ పని నేను ఎలా చేయాలి కాదు. మనం చేసే ఒక పని యొక్క గొప్పతనం వల్ల, మనలో ఉండే శక్తి, పట్టుదల,
ఇష్టము శ్రద్ధ వల్ల ప్రకృతి ఎవరో ఎక్కడి నుంచో సడన్గా పట్టుకొని వస్తుంది. ఒకరోజు ఓంకారేశ్వర పిరమిడ్లో సాయిబాబా విగ్రహం పెట్టాలనుకున్నాం. అద్భుతమైన విషయం, చాలా లైవ్ సాయిబాబా విగ్రహం. డబ్బులు ఏమి లేవు, అంతా అయిపోయింది, ₹1 లేదు. చుట్టుముట్టు వాళ్ళందరిని అడిగాం, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అయినా చేద్దాం అని నిర్ణయించుకున్నాం. దానికోసం ఒక్కొక్క అడుగు వేయడం మొదలుపెట్టాం, చిన్న చిన్న అడుగులు. ఊహించని రీతిలో 2 జరిగాయి అద్భుతాలు. ఒకటి, అసలు ధ్యానం అంటే పెద్దగా ఇష్టం లేని మా అక్క ఒక 50,000 పంపించింది. అసలు ఊహించలేదు. అసలు ధ్యానం అంటే మా ఇంట్లో వాళ్ళకి వ్యక్తిగతంగా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఫోన్ చేశా అనుకోకుండా, మొదటిసారి మా ఇంట్లో వాళ్ళకు నేను ఫోన్ చేయడం, అది కూడా ధ్యానంలో సంబంధించిన పని కోసం. ఇట్లా సాయిబాబా విగ్రహం పెడదాం అనుకుంటున్నాను, ఏం చేద్దాం, ఏమైనా మీరు ఏమైనా సహాయం చేస్తారా అంటే వెంటనే ఆవిడ డబ్బులు పంపించింది. ఇంకొక ₹1,00,000 ఎంతనో కావాలి, 2 లక్షలు ఎంతనో అవుతుంది అదంతా మొత్తం సెటప్కి. ఏం చేయాలని ఆలోచిస్తుంటే వెంటనే ఒక చోటు నుంచి ఫోన్ వచ్చింది, అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. మరుసటి రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్. ఆయన శ్రీనివాస్ గారని, ఆయన నా అకౌంట్లో ₹1,00,000 వేశారు. ఎందుకు వేశారు అని అడిగితే, నేను ఎప్పుడో ఒకసారి మీ క్లాస్ విన్నాను, హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అమెరికాకు వచ్చాను, చాలా రోజులైంది, ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటుంటే నాకు మీరు గుర్తొచ్చారు, సో మీ అకౌంట్లో ఒక ₹1,00,000 వేశాను, దాన్ని మీరు ఏదైనా మంచి పని కోసం వాడండి, అది ఏదైనా కానివ్వండి. ఆయన ఎక్కడో ఉన్నారు 6 నెలల సంవత్సరాల నుంచి, నేను ఆయన మర్చిపోయాను, ఆయన నాకు గుర్తులేదు, కానీ నేను ఒక మంచి పని అనుకున్నాను, ఒక అద్భుతమైన పని చేయాలనుకున్నాను. అద్భుతమైన పని చేయాలనుకున్నప్పుడు మన కళ్ళెదురుగు నుంచే కాదు, విశ్వం ఎక్కడి నుంచో ఎలాగో హెల్ప్ చేస్తుంది, మనకు తెలియదు. వెయిట్ చేయాలి, సహనంతో వెయిట్ చేయాలి. ఆ కార్యం యొక్క గొప్పతనమే ఆ సహాయం అందేటట్టు చేస్తుంది. అలాంటి అద్భుతమైన అనుభవాలు మనం అందరం ఎన్నో చూసాం. మేము కూడా పిఎంసి ఛానల్లో చూస్తున్నాం కదా, ఎవరో మాకు సహాయం చేస్తుంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. ఆయన మరి ఏ కార్యక్రమం కోసం కూడా అడగలేదు. చాలా విచిత్రం. ఎవరైనా డబ్బులు అడిగితే ఇస్తే ఇది దేనికి వాడుతున్నా నాకు చెప్పాలా, రిసిప్ట్ కావాలి, ఇలాంటివన్నీ అడుగుతారు కదా. వెంటనే నేను మన ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తే చాలా హ్యాపీ అయ్యారు. ఓహో, సాయిబాబాని దిగి వచ్చి ఆ విగ్రహానికి ఆయనే డబ్బులు ఇచ్చాడేమో, అవునా కదా. పెట్టబోయి సాయిబాబా గారి విగ్రహం, అది చాలా అద్భుతమైన విషయం, అందరికి ఇష్టమైన విషయం సాయిబాబా గారు అంటే. సో ఆ చేయబోయే కార్యమే తనను తాను చేసుకుంటే, మన మధ్యలో జస్ట్ చిన్న కార్యకర్తలం, కరెక్ట్, మన ద్వారా కార్యక్రమం జరగబోతుంది. అంతేగాని టెన్షన్ పడే అవసరం లేదు. మనకు సహాయం అందట్లేదు, ఎవరు నాకు సహాయం చేయలేదు, సహాయం అందుతుంది. నువ్వు చేసే పని యొక్క క్వాలిటీ వల్ల నీలో ఎంత శక్తి ఉంది. వివేకానందరికి చికాగోలో సహాయం అందజేయబడింది, అనా కదా. ఆయన అనుకున్న కార్యక్రమం యొక్క ప్రభావం అది, మనకు కూడా అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. జీవితంలో అందరూ ఉండడం మంచిదే, కానీ ఎవరో ఏదో లేకపోతే రాకపోతే వాపోతున్నావు అంటే నిన్ను నువ్వు కోల్పోతున్నావు వాటి మాయలో అని అర్థం. జీవితంలో అందరూ ఉండడం మంచిదే, కానీ ఎవరో ఏదో లేకపోతేనో రాకపోతేనో వాపోతున్నావు అంటే నువ్వు కోల్పోతున్నావు వాటి మాయలో అని అర్థం. జీవితంలో మనం కోరుకుంటుంటాం, మన అనుకునే వాళ్ళంతా మనతో ఉండాలి, లేదా అనుకున్న వస్తువులు ఉండాలి, కారు ఉండాలి, బంగ్లా ఉండాలి, లేదంటే నేను ప్రేమించిన ఒక వ్యక్తి ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, మళ్ళీ వదలకూడదు, చచ్చిపోయేంత వరకు ఇవన్నీ ఉండాలి, ఈ వ్యక్తులంతా ఉండాలి అంటే తెలియకుండానే వాటి మాయలో నువ్వు పడిపోయావని అర్థం. ఆ వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు. ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, అది మనకు తెలుసు. మనమే శాశ్వతం కాదు. ఈ భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాం మనకే తెలియదు. కాబట్టి ఎదుటి వ్యక్తి నాతో పాటు ఉండాల్సిందే, నేను లేకపోతే నేను లేను, నువ్వు లేక నేను లేని సినిమాటిక్ లవ్, రాంగ్ కాన్సెప్ట్. ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండాలి, ఉన్న వాళ్ళు ఒకరికొకరు ఇన్స్పైరింగ్గా ఉండాలి, ఉన్నన్ని రోజులు ఒకరి ద్వారా ఒకరు నేర్చుకుంటూ ఒకరి సహకారంతో ఒకరు ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఈయన లేకపోతే నేను లేను అంటున్నా అంటే ఇక్కడ కోల్పోయావు, నిన్ను నువ్వు కోల్పోయావు. ఈ వస్తువు లేకపోతే నేను లేను, ఈ సెల్లు లేకపోతే నా జీవితమే లేదు, ఈ బంగ్లా లేకపోతే నా జీవితమే లేదు, ఈ వ్యక్తి లేకపోతే నా జీవితమే లేదు అంటే నువ్వు తెలియకుండా వాటికి బానిస అయిపోయి, వ్యక్తులకు వస్తువులకు బానిస అయిపోయి నిన్ను నువ్వు కోల్పోయావు అని అర్థం. అది అగైనెస్ట్ స్పిరిచువాలిటీ. నువ్వు ముఖ్యము, నువ్వు సరైన దారిలో ఉంటే, నువ్వు సరైన విధానాలతో ఉంటే, సరైన వ్యక్తులు, సరైన వస్తువులు, అనుకున్నవి అనుకోనివి అన్నీ కూడా మనతో ప్రయాణం చేస్తూనే ఉంటాయి. నువ్వు ఢిల్లీకి వెళ్తున్నావు, సరైన గమ్యం అంటే ఆ గమ్యానికి తగిన విధంగా ఆ యొక్క
అదే ప్రయాణంలో ఉండే వాళ్ళంతా అదే ట్రైన్లో ఎక్కుతారు. అది సహజం. వాళ్ళు లేకపోతే నీ ప్రయాణం ఆగిపోదు. నువ్వు ప్రయాణిస్తున్నావా లేదా? వ్యక్తుల వల్లనో వస్తువుల వల్లనో మన జీవితంలో మన కిందకి పడిపోవడం వల్ల బాధపడడం అనేది జరగకూడదు. ఓకే. ఇతరుల తప్పు ఒప్పుల గురించి మాట్లాడి ఆనందమో బాధనో పడుతున్నామంటే ఇంకా మనం దారిలోకి రాలేదని అర్థం. ఇతరుల తప్పు ఒప్పుల గురించి మాట్లాడి ఆనందమో బాధనో పడుతున్నామంటే ఇంకా మనం దారిలోకి రాలేదని అర్థం. ఆధ్యాత్మికంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు మనపైన మనం దృష్టి ఉంచడం. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. అది ప్రాథమిక జ్ఞానం. అంటే మన గురించి మన ధ్యానము, మన ఆత్మ జ్ఞానము, మన ఆత్మ పురోగతి, దీని వైపే దృష్టి పెట్టడం. అలా కాకుండా ఇతరులను విమర్శించడంపై, ఈయన తప్పు చేశాడు, ఈయన అలా చేయాల్సింది, ఈయన ఇలా చేయాల్సింది అని చెబుతూ వాళ్ళు అలా చేయలేదని బాధపడుతూ, లేదా ఆయన అలా చేశాడని ఆనందపడుతూ ఉన్నామంటే మనము బహిర్గత ప్రయాణం చేస్తున్నామని. అసలైన దారి ఏంటి? వివేకానందుడు ఏం చెప్పాడు? అంతర్ముఖుడివి కా అన్నాడు. అంతర్ముఖంలో ఉంటేనే ఆధ్యాత్మిక ప్రయాణం. అంతర్ముఖంలో ఉన్నన్ని రోజులే ఆనందం. బహిర్ముఖం ఎప్పుడైనా అయ్యామా, అవసరానికి మించి బయటవన్నీ ఇలా చూస్తున్నామా, ఇక్కడ బాధ మొదలైంది. సో ఈ దుఃఖం పోవాలి. ఈ యొక్క ప్లెజర్, అది ఆనందం కాదు, ఒక రకమైన ఈగోతో కూడిన ప్లెజర్. ఇతరులు తప్పులు చేస్తున్నప్పుడు, ఇతరులు బాధలో ఉన్నప్పుడు మనం ఆనందపడుతున్నాం అంటే అది ఒరిజినల్ హ్యాపీనెస్ కాదు అది. సో ఆ ఒరిజినల్ హ్యాపీనెస్ కాకుండా ఈ ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్లో, ఆర్టిఫిషియల్ బాధలో మనం ఉన్నాము అంటే మనం ఇంకా దారిలోకి రాలేదు. దారి తెలియకుండానే మిస్ అయిపోయాము. ఆధ్యాత్మిక దారి, మన ఆధ్యాత్మిక మార్గం అని ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గం అంటే దృష్టి లోపలికి ఉండాలి ఎప్పుడు కూడా. దృష్టి ఎప్పుడు కూడా బయటి వాడి మీద ఉండకూడదు. బయటి వాడి మీద ఎంత తక్కువగా ఉంటే మనం అంత అద్భుతంగా అంతర్గత ప్రయాణం చేయగలుగుతాం. బయటి వాడికి సహాయం చేయొచ్చు, సలహా ఇవ్వచ్చు, ఏదైనా సహకారం చేయొచ్చు, కానీ దృష్టి ఎప్పుడు మన పైనే ఉండాలి. అది ఆధ్యాత్మిక ప్రయాణం అంటే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను ద్వేషిస్తూ సమయాన్ని జీవితాన్ని వృధా చేసుకుంటావా, లేక నీ ఆశయం కోసం తీరిక లేనంత సమయాన్ని గడుపుతావా? అంతా నీ ఇష్టం. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను ద్వేషిస్తూ సమయాన్ని జీవితాన్ని వృధా చేసుకుంటావా, లేక నీ ఆశయం కోసం తీరిక లేనంత సమయాన్ని గడుపుతావా? అంతా నీ ఇష్టం. మన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. దానికి కారణం కొందరు వ్యక్తులు అని మన కళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. అదే నిజమై ఉండొచ్చు కూడా. మనకు అలాంటి జరిగినప్పుడు తెలియకుండానే వాళ్ళ మీద కోపము, వాళ్ళ మీద ద్వేషము, వారిని ఏదైనా పగ తీర్చుకోవాలి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, రాబోయే భవిష్యత్తు కూడా అలాగే తయారైపోతుంది. మన ఫ్యాక్షన్ లాగా పగ, చంపాడు చంపాలి, కొట్టాడు కొట్టాలి, తన్నాడు తన్నాలి, అంటే ద్వేషం. అంటే గతం జరిగిపోయింది, గతాన్ని తిరిగి భవిష్యత్తులోకి తీసుకెళ్తామా, లేకపోతే గతాన్ని అక్కడ వదిలేసి మనం మన అద్భుతమైన భవిష్యత్తుపై దృష్టి పెడతాము. ఒక లక్ష్యం ఉంచుకొని ఒక అద్భుతమైన ఆశయం కోసం మనం బ్రతుకుతామా? అద్భుతమైన ఆశయం కోసం, అద్భుతమైన లక్ష్యం కోసం బ్రతికితే జీవితం మొత్తం మారిపోతుంది. అలా కాకుండా జరిగిపోయిన దాని గురించి ఓకే, దానికి తగిన కొన్ని ఏదో మానవ ప్రయత్నాలు చేసేసి అక్కడ వదిలేయాలి. వాటిపైన ఓవర్గా థింక్ చేస్తూ, వాటి గురించి ద్వేషిస్తూ, వాటి గురించి మాట్లాడుతూ ఉన్నామంటే గతం తిరిగి భవిష్యత్తు అయిపోతుంది. అంటే వీడు వాడిని చంపాడు, వాడిని వీడు కొట్టాడు, వీడిని వాడు కొట్టాడు, అదంటే అదొక సైకిల్ లాగా జరుగుతూనే ఉంటుంది. ఇంకా మన సినిమాలలో చూస్తున్నారు, వీడిని వాడు చంపుతున్నా జరుగుతూనే, అది చచ్చిపోయేంత వరకు కొట్టుకుంటూనే ఉంటారు, తరతరాలు కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళు చచ్చిపోయింటారు, నెక్స్ట్ తరాలు వాడు మా అమ్మని చంపాడు, నా నాన్నని చంపాడు, ఇంకా ఇలాగే జరుగుతుంది. అంటే జరిగిపోయిన గతాన్ని పునరావృతం చేయకుండా మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు అద్భుతమైన ఆశయం వైపు వెళ్ళడానికి, లేదా అక్కడైనా ఆగిపోవచ్చు. అదంతా మనము ఎలాంటి ఆలోచన విధానంలో ఉన్నాం, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఎలాంటి ఆలోచనలో ఉంటే, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అలాగే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఒకసారి కూర్చొని ఆలోచించుకోవాలి, మనం ఏం చేస్తున్నాం, దేనిపై దృష్టి పెడుతున్నాం, ద్వేషం పైన లేకపోతే మన ఆశయం పైన. ఆశయం ముఖ్యము, భవిష్యత్తు ముఖ్యము. ఏ వ్యక్తికైనా ఆశయము భవిష్యత్తే ముఖ్యం. మిగతావన్నీ కూడా చాలా చిన్నవి, వృధా ప్రయాస వాటన్నిటి వల్ల. ఒకసారి ఆలోచించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎస్ సార్,
రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. మంచివాడిగా గొప్పవాడిగా ఈ ప్రపంచాన్ని నిరూపించుకోవడానికి అహర్నిశలు శ్రమించే పని లేదు. నిస్వార్థంతో నిరహంకారిగా జీవిస్తే చాలు. మంచివాడిగా గొప్పవాడిగా ఈ ప్రపంచానికి నిరూపించుకోవడానికి అహర్నిశలు శ్రమించే పని లేదు. నిస్వార్థంతో నిరహంకారిగా జీవిస్తే చాలు అన్న. తెలియకుండానే మనం నిరూపించుకోవడానికి ట్రై చేస్తాం. గొప్పవాడిలాగా, మంచివాడిలాగా. ఆధ్యాత్మికం అంటే ఏంటి? నిరహంకార తత్వము, నిస్వార్థం. అంతేగాని నిరూపించుకోవడం అనేది కాదు. అది ఆధ్యాత్మికానికి వ్యతిరేకం. నిరహంకార తత్వము, నిస్వార్థం, అది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఓకే. సో నిరూపించుకుంటూ పోతే ఎంతమంది నిరూపించుకోగలుగుతాం? జీవితం సరిపోతుంది. జీవితం సరిపోతుంది. నేను మంచివాడిని, నేను మంచివాడు, నీకు నిరూపించలేను. నేను మంచివాడు, నాకు సరిపోదు. యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ శ్రీకృష్ణుడు లాగా నేను ఎంతసేపు యాక్షన్ చేయగలను? నిజంగా నాలో శ్రీకృష్ణుడు తత్వం వస్తే అప్పుడు నేను నిజంగా మంచివాడిని అవుతా. సో ఇక్కడ తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. శ్రీకృష్ణ తత్వము, రాముడి తత్వము, రాముడి లాగా ఉండి గొప్పవాడిగా అనిపించుకోవడం, అంటే మంచివాడిలాగా అనిపించుకోవడం, లేకుంటే ఏదేదో జిమ్మిక్కులు చేసేసి మనం తెలియకుండా పెద్ద రాయి మోసేసి నేను చాలా గొప్పవాడిని అని ప్రపంచానికి మనం గోల్డ్ మెడల్ తెచ్చుకుంటూ ఉంటాం. అంటే అవి భౌతికంగా గొప్పగా కనిపించవచ్చు, చప్పట్లు కొట్టచ్చు ప్రపంచం అంతా, కానీ అది శాశ్వతం కాదు. మన లోపల శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది నిరహంకార తత్వం, అంటే ఈగోలెస్నెస్. నేను తక్కువ, నువ్వు ఎక్కువ, నువ్వు ఎక్కువ, నేను తక్కువ. ఈ తక్కువ ఎక్కువలని లేని ఈగోలెస్నెస్ అంటే నిరహంకార తత్వం. నిస్వార్థం. వీలైతే 10 మందికి మంచి చేద్దాం. మనం 10 మందికి మంచి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఒక తగిన సహకారము, తగిన మంచివాడిగా గుర్తింపు వస్తుంది. అది ఆటోమేటిక్ ప్రాసెస్. కానీ అసహజంగా మంచివాడు అనిపించుకోవడానికి కాదు. సహజత్వం ఏంటి? నిస్వార్థం. నిస్వార్థంగా ఉంటే ఆటోమేటిక్గా ఎవరెవరు మనం మంచివాడు అనుకుంటారు వాళ్ళందరూ అనుకుంటారు. అది న్యాచురల్. సో ఎప్పుడైనా మనం ఆధ్యాత్మిక విధానాలు పాటించాలి. న్యాచురల్ ఇదంతా కూడా. అంటే మన క్వాలిటీ డెవలప్ చేసుకోవడం ఆధ్యాత్మికం. క్వాలిటీ డెవలప్ చేయకుండా అనిపించుకోవడానికి ట్రై చేయడం అంటే ప్రచారం, స్వప్రచారం కోసం చేసేవన్నీ కూడా ఏదో ఒక రోజు మన ఆయాసాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఈ రోజు మంచివాడు అన్నారో చెడ్డవాడు ఉంటాడు. కరెక్ట్. ఈ ప్రపంచం ఎప్పుడూ ఒక నిలకడగా ఉండదు. ఎంత మంచి ఉన్నా రేపు చెడ్డ ఉండదు. అలాంటి వాటి కోసం మనం ఎందుకు, తాత్కాలికమైన వాటి కోసం మన పరిగెత్తడం ఎందుకు? అవును, జీసస్ని చెడ్డోడు అన్నారు, సోక్రటీస్ని చెడ్డోడు అన్నాడు, అందరినీ అన్నారు. కాబట్టి వాటి వైపు మనం దృష్టి పెట్టకూడదు. మనం హ్యాపీగా ఉండాలి, పర్మనెంట్గా ఉంటే మన క్వాలిటీ. నిస్వార్థం అనేది ఒక క్వాలిటీ, నిరహంకారం అనేది ఒక క్వాలిటీ. ఇలాంటివి మనం ఉంటే చాలు. వాటి మీద ఫోకస్ చేసుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది. కానీ పబ్లిక్ నన్ను మంచోడు అన్న దాన్ని అనాలని చెప్పి మనం దాన్ని అనాలని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయాసం అది. కరెక్ట్. ఆయాసపడే అవసరం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. ఎన్ని సమస్యలు ఎన్నిసార్లు తీర్చినా ఆలోచనలు మారినంత వరకు ఏ సమస్య సంపూర్తిగా సమాధి కాదు, గుర్తుంచుకోండి. ఎన్ని సమస్యలు ఎన్నిసార్లు తీర్చినా ఆలోచనలు మారినంత వరకు ఏ సమస్య సంపూర్తిగా సమాధి కాదు, గుర్తుంచుకోండి. జీవితంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకు ఇది మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి వస్తుంది? ఈ సమస్య పోతే ఇంకొక సమస్య, ఇంకొక రూపం లేకపోతే అదే రిపీట్ కావడం అనేది జరుగుతూ ఉంటాయి. దానికి యాక్చువల్గా మూల కారణం మన ఆలోచన విధానం. మన సృష్టి అనేది ఇందాక ముందు కూడా అనుకున్నట్టు మన సృష్టి అనేది మన ఆలోచన ద్వారా, మన దృష్టి ద్వారా జరుగుతుంది. మనం బయటికి భౌతికంగా అన్ని కంట్రోల్ చేసి, భౌతికంగా అన్ని మార్చేసి, లోపల మన విధానాలు మార్చుకోకపోతే, మన ఆలోచనలు మార్చుకోకపోతే, ఈ ఆలోచనలు తిరిగి నెగటివ్ థాట్స్గా, తిరిగి రాంగ్ థాట్స్గా ఉండడం వల్ల అదే మళ్ళీ ఇంకొక కొత్త రూపంలో కొత్త సమస్యను సృష్టించుకొని వస్తాయి. కాబట్టి మూలంతో సహా సమాధి కావాలి. సమస్య అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దీని ద్వారా నేను నేర్చుకోవాల్సింది ఏంటి, నేను ఏ పాజిటివ్ థాట్ని అక్కడ అప్లై చేయాలి, ఏ అద్భుతమైన ఆధ్యాత్మిక ఆలోచన విధానాన్ని నేను అక్కడ అప్లై చేసుకోవాలి, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ, అప్లైడ్ స్పిరిచువాలిటీ అన్న దాని గురించి మనం ఒక్కొక్కసారి ఆలోచించాలి. ఎందుకు ఇది నా జీవితంలోకి వస్తుంది? గుణపాఠం. మనం ఎప్పుడైతే పాఠం నేర్చుకుంటామో ఇప్పుడు తిరిగి మళ్ళీ రాదు. నేను బైక్లో వెళ్తున్నా, యాక్సిడెంట్ అయింది. దానికి కారణం అవతల ఒక లారీ అడ్డం రావడం కావచ్చు. అదే లారీ అడ్డం వచ్చినా నేను స్పీడ్ ఎక్కువగా పోకుండా ఉండింటే, ఒక 2002 మనం హైవేలో వెళ్తుంటే పెబ్బేరు దగ్గర యాక్సిడెంట్ అయింది. 80 కిలోమీటర్ 90 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నా, కంట్రోల్ చేసుకోలేకపోయినా. ఆ లారీ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది, దాని దారిలో వెళ్ళిపోయింది, కానీ నేను కింద పడిపోయాను. అప్పుడు ఆలోచించా,
నేను ఎందుకు కింద పడ్డా? లారీ అడ్డం వచ్చింది భౌతికమైన కారణం అదే. అందరూ ఆడ తిడుతున్నారు ఆ లారీ మిస్టేక్ చేశాడు, కానీ అసలు కారణం ఏంటంటే నా స్పీడ్. నేను ఓవర్ స్పీడ్గా నడుపుతున్నా ఆ రోజు. హై స్పీడ్లో తొందరగా చేరుకోవాలా పెబ్బేరుకి, తొందరగా గడిపోయి క్లాస్ చెప్పాలి. ఈ తొందరపాటుతనము అన్నది నేను పక్కన పెట్టా. అప్పటి నుంచి డ్రైవింగ్లో కూల్గా నడపడం మొదలుపెట్టా. అప్పటి నుంచి అసలు యాక్సిడెంటే కాలేదు. సో ఎప్పుడైతే మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకుంటామో, ఆలోచనను మార్చుకుంటామో, మ్యాక్సిమం మన సమస్యలన్నీ తీరిపోతాయి. కరెక్ట్ సార్, 100% కరెక్ట్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలా ఎన్నో జీవితంలో జరుగుతుంటాయి. సంబంధ బాంధవ్యాల్లో, డబ్బుల్లో, వ్యాపారాలు రకరకాలు జరుగుతుంటాయి. మనము దీని సృష్టికి ఎలా కారణం అవుతున్నాం? భౌతిక కారణం నిజాలు వేరే ఉండొచ్చు, కరెక్ట్, కానీ మనం ఎలా కారణం? కరెక్ట్. మన ఆలోచనలు ఎలా కారణం? ఎదుటోడి మీద నిందేయడం కాదు, ఎదుటివాడి మీద నిందలేస్తూ పోతుంటే అది మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. కరెక్ట్. మన కారణం ఏంటి? కరెక్ట్. అది తెలుసుకున్నంత వరకు పర్మనెంట్ సొల్యూషన్ రాదు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమామహేష్ గారు. ఈరోజు ప్రకృతి ఉమామహేష్ గారితో భిన్నంగా ఆలోచించు కొన్ని కోట్స్ని ఈరోజు చర్చించడం జరిగింది. మళ్ళీ సరికొత్త కోట్స్తో వాటి విశ్లేషణలో తెలుసుకుందాం. మళ్ళీ ఈ వీడియోలు వింటూ మనం ఇన్స్పైర్ చేసుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.